ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలున్నాయని అధికార పార్టీ టీడీపీ శ్రేణులకు పార్టీ అధిష్టానం ఆల్రెడీ సంకేతాలు ఇస్తోంది. మరి ఈ నేపథ్యంలో పార్టీ కోఆర్డినేటర్లతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పెషల్గా సమావేశమై ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ సూచించారు కూడా. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల షెడ్యూల్పై ప్రభుత్వం ముందడుగు వేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఫస్ట్ ఫేజ్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే పట్టణ స్థాయి వరకు కూడా పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల మోడ్లోకి తీసుకురావడంపై టీడీపీ అయితే ప్రత్యేక దృష్టి సారించింది. ఓవరాల్గా చూస్తే అసలు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతోంది అండ్ సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ఆల్రెడీ లీకులు ఇస్తూ వస్తోంది. అసలు ఓవరాల్గా ఎలా సమాయత్తం అవుతున్నాయి ఇటు టీడీపీ కావచ్చు, అలాగే అంటే ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ టీడీపీ కావచ్చు అండ్ వైసీపీ కావచ్చు, అసలు ఓవరాల్గా ఎలా ఉంది సిచ్యువేషన్? మరింత విశ్లేషణ, మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏం జరుగుతోంది? సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ఓవరాల్గా అసలు నడుస్తున్న డిస్కషన్ ఏంటి? 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ దుందుబి అనంతరం కూడా ఇక క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే కనుక సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కోఆర్డినేటర్లతోటి సమావేశమైనటువంటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను అయితే కనుక ప్రస్తావించడం జరుగుతోంది. ఇక త్వరలోనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో నాయకుల్ని, స్థానిక నాయకత్వాన్ని గుర్తించే దిశగా అయితే కనుక ముందుకు వెళ్లాలంటూ కూడా సూచించడంతో పాటు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. కొన్ని స్థానాల్లో అయితే కనుక ఆశావాహులు ఎక్కువ వస్తారు. దానికి సంబంధించి అసంతృప్తి వాహులు అయితే కనుక ఉన్నటువంటి నేపథ్యంలోనే వారిని ఎలా బుజ్జగించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీ నాయకత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, పార్టీ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక కూలంకషంగా టీడీపీ అయితే కనుక చర్చించడం జరుగుతా ఉంది. ఈ ఒక్క పక్క సర్ప్రక్రియ అనేది కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక త్వరలోనే సర్ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా ఈ యొక్క ఓటర్ల జాబితా అనేది కూడా సిద్ధమైన అనంతరం ఇక టీడీపీ నుంచి అయితే కనుక స్థానిక సంస్థల ఎన్నికల మోడ్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందు నుంచి అయితే కనుక పార్టీ బలోపేతాన్ని అయితే కనుక ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇక ఆ సర్ప్రక్రియ అనంతరం కూడా స్థానిక ఎన్నికలు ఉంటాయంటూ కూడా ఇటు సంకేతాలు ఇవ్వడంతో ఇప్పటి నుంచే కూడా గ్రౌండ్ లెవెల్ సిద్ధం చేసే దిశగా అయితే కనుక అడుగులు వేయాలంటూ కూడా ఇటు నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక మరోవైపు ఏదైతే కూటమి పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతోటైతే ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నుంచి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో కూటమి బలోపేతం ఏ విధంగా ఉంది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలైతే కనుక మీరు ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎన్నికలు అయితే ముందు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక అనంతరం కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏదైతే పంచాయతీ ఎన్నికలకైతే వెళ్లే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలను సైతం కూడా జెండా ప్రతి మున్సిపల్ దాంట్లో అయితే కనుక జెండా కూటమి పార్టీ జెండా ఎగరేసే దిశగా అయితే కనుక నాయకత్వం వహించాలంటూ కూడా ఇటు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ప్రధానంగా 3 పార్టీల కలయిక సమన్వయంతో అయితే కనుక గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేసినటువంటి పనితీరుని ఇప్పటి నుంచే కూడా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో అయితే కనుక తెలియజేయాలి, ప్రజలకు అవగాహన చేయాలి అన్న దానిపై అయితే కనుక దిశానిర్దేశం అనేది కూడా చేసినటువంటి పరిస్థితులు. కొన్ని చోట్ల అయితే కనుక అసంతృప్తి ఏదైతే కూటమి పార్టీల్లో కింద స్థాయిలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ అసంతృప్తి వెల్లడిస్తున్నప్పటికీ కూడా ఇక మున్సిపల్ ఎన్నికలను అయితే కనుక ఒక ప్రెస్టీజియస్ గా తీసుకొని ఎక్కడ అసంతృప్తి అనేది ఉండకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా అయితే కనుక ఉండాలంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారంగా అయితే అందుతూ ఉంది. మరోవైపు బీజేపీ సైతం కూడా తమ యొక్క ఎన్నికల వ్యూహాన్ని అయితే అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సీట్ల సర్దుబాటు అనంతరం కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల సీట్లు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇటు వార్డుల పునర్విభజన, అదేవిధంగా నాయకత్వ
అంశాలు, అదేవిధంగా ఏ విధంగా ప్రజలతోటి ఏ విధంగా మమేకమవుతున్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఇటువంటి అన్ని అంశాలు అయితే పరిగణలోకి తీసుకొని ఒక డేటా అనేది ఇటు అధిష్టానానికి చేరిన అనంతరం కూడా ఇక పూర్తి స్థాయిలో వారిని గుర్తించి దానికి ఇంకా మరింత గ్రౌండ్ స్థాయిలోకి వెళ్లే దిశగా అయితే కనుక అడుగులు వేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క అంశాలు ప్రస్తావించడంతో పాటు ఏదైతే సమన్వయంతో ముందుకెళ్తుందే ఇక ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కూలంకషంగా జనాల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా ఇటు దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఏ విధమైనటువంటి అంశాలను అయితే కనుక రాష్ట్రంలో అమలు చేస్తుంది, అదేవిధంగా వికేంద్రీకరణ ఏ విధంగా అమలు చేస్తుంది అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ విధంగా అభివృద్ధి దిశగా అయితే కనుక అడుగులు వేస్తుంది, ఇటువంటి అన్ని అంశాలతో అయితే కనుక ముందుకు వెళ్లాలంటూ కూడా కోఆర్డినేటర్లకి ఇటు నారా లోకేష్ అయితే సూచించడం జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఎక్కడ అసంతృప్తులు లేకుండా అయితే కనుక చూసుకోవాల్సినటువంటి బాధ్యత కోఆర్డినేటర్లతోటి ఉందంటూ కూడా బాధ్యత అనేది ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను సైతం కూడా కలుపుకెళ్లే విధంగా అయితే కనుక ముందుకు వెళ్లాలంటూ కూడా ఇటు నారా లోకేష్ నుంచి అయితే వస్తున్నటువంటి సమాచారంగా అయితే ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క కోఆర్డినేటర్ మీటింగ్ అనేది కూడా ఎంతో కీలకంగా అయితే వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నటువంటి ఈ యొక్క ఎన్నికలను అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే కనుక తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని కార్యక్రమాల్లో చూస్తున్నట్లయితే కనుక కూటమికి చెందినటువంటి ప్రోటోకాల్ అంశాలు కావచ్చు, అదేవిధంగా వారికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ అంశాలపై కూడా ఎక్కువగా చెదురుమదురు కొంతమేర అయితే కనుక అసంతృప్తి, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అయితే కనుక గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటి నుంచే వాటన్నిటికీ చెక్ పెట్టి ముందుకు వెళ్ళాలి, కలిసికట్టుగా ప్రతిపక్షానికి ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా అయితే కనుక జాగ్రత్త వహించాలంటూ కూడా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఏదేమైనప్పటికీ సంతోష్ సార్, ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల కూటమి పార్టీలకి చాలా వరకు ఈ లోకల్ ఎలక్షన్స్లో అంటే స్థానిక ఎన్నికలు చాలా చాలా కీలకం, మనకు తెలియదు కాదు. అంటే చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు అటు ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు. కూటమికి ఏమైనా బాగా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడుతోందంటారా? అండ్ పార్టీ కోఆర్డినేటర్ల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ఏమైనా ప్రజెంట్ చేయడం జరిగిందా లోకేష్? ఎస్, సర్ ప్రక్రియ అనేది కూడా చాలా పారదర్శకంగా జరుగుతోంది. ఎందుకంటే ఇటు కేంద్రం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏ ఒక్క డూప్లికేట్ ఓటు సైతం కూడా ఉండకుండా ఒక్క ఓటు ప్రతి ఒక్క అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ఆ ఓటు కార్డు అందించే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించే కూటమి ప్రభుత్వం యొక్క బల నిరూపణ అనేది కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే తేలనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షం సైతం కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రతి చోట కూడా నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క బల నిరూపణ అనేది కూడా బయటపడినట్టు కూడా తెలుస్తోంది. 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న అనంతరం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎంత మేర ఇంకా బలం ఉంది, అదే విధంగా గ్రౌండ్ స్థాయిలో ఇంకా ఎవరు అసంతృప్తి ఉన్నారా అన్న దానిపై అయితే కనుక మొదటగా మున్సిపల్ ఎన్నికల్లో అయితే కనుక ఫలితాల్లో వెలువడినటువంటి పరిస్థితుల్లో ఇక ఆ తర్వాత జరగబోయేటువంటి అంశాలపై అయితే కనుక మరింత ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక పక్క ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రవేశపెడుతున్నారో మహిళలకు కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ఇటువంటి కింది స్థాయి రంగాల నుంచి పై స్థాయి వరకు కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఊరటనిస్తుంది, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కూలంకషంగా ప్రజలకు వివరించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తే తప్పనిసరిగా అయితే కనుక మున్సిపల్ ఎన్నికల్లో తామే అయితే కనుక జెండా ఎగురవేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటర్ని ఆకర్షించే విధంగా ఏదైతే యువతను సైతం కూడా ఆకర్షించే ప్రధానంగా జంజీ అంశాలు అయితే కనుక ఇప్పుడు ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక పక్క పవన్ కళ్యాణ్ కావచ్చు, అదే విధంగా ఇటు బీజేపీ కావచ్చు, ఇటు నారా లోకేష్, వీరు ముగ్గురు సైతం కూడా ఏ విధంగా జంజీని ఆకర్షించాలి, యువతే ప్రాధాన్యత తీసుకున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా మరోవైపు మహిళలు, ముస్లిం మహిళలను సైతం కూడా ఆకర్షించే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఓటర్లు ఏ విధంగా ప్రభావితం చేయాలి అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క దిశానిర్దేశం అనేది కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎస్ సంతోష్, ముఖ్యంగా చూస్తే కనుక అసంతృప్తులు, బుజ్జగింపులు వీటి గురించి కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాయి దాదాపు అన్ని పార్టీలను. కూటమి విషయానికి వస్తే కనుక గత జనరల్ ఎలక్షన్స్లో మనం చూసాం. ఎందుకంటే 3 పార్టీలు ఒకటై ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్లో చాలా ప్లేసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి. సో ఇప్పుడు అలాంటివి తలెత్తకుండా ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటోంది కూటమి? ముఖ్యంగా ఈ పార్టీ కోఆర్డినేటర్ల సమావేశంలో కూడా ఇలాంటి విషయాలు కూడా చర్చించారా? అంటే దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్ డ్రైవ్ కానీ స్పెషల్ కార్యాచరణ దిశగా వెళ్తోందా కూటమి?
ఎస్. మనం గతంలో 2014, 19 గవర్నమెంట్‌లో ఏదైతే చూస్తున్నట్లయితే గనక అప్పుడు కూడా టీడీపీ, బీజేపీ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే సీట్లు సర్దుబాటు అనే దాంట్లో కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ యొక్క సీట్ల సర్దుబాటు విషయాల్లో కొంత అసంతృప్తి అయితే ఎదురైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా 2024లో మరొక పార్టీ అనేది కూడా యాడ్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరింత జాగ్రత్త వహించాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంటే 2024 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు జనసేన కేటాయించినటువంటి సీట్లు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి కేటాయించినటువంటి సీట్లు కావచ్చు. ఇటువంటి అన్ని అంశాల్లో కూడా ఇటు టీడీపీ నుంచి అయితే కనుక కొంత అసంతృప్తి ఎదురైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే వారికి కేటాయించేటువంటి నియోజకవర్గాల్లో ఇటు బీజేపీకి, జనసేనకి వెళ్ళినటువంటి నేపథ్యం. మరోవైపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క షెడ్యూల్ కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్ ప్రాధాన్యత కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉండేటువంటి మున్సిపల్ వార్డుల్లో వారికి ఉండేటువంటి ప్రాధాన్యత కావచ్చు, అదేవిధంగా అక్కడ ఎన్నుకోబడేటువంటి కార్పొరేటర్లు కావచ్చు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అంటే వార్డుకి మారబోతుందా ఇటు జనసేనకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కూలంకషంగా చర్చించిన అనంతరం కూడా ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం రిజర్వేషన్స్ ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఇటు కూటమి అధికార పార్టీ అయితే కనుక ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఒక ప్రక్రియ అనేది కూడా పూర్తయిన అనంతరం కూడా శరవేగంగా అయితే మున్సిపల్ ఎన్నికలకైతే కనుక సిద్ధమయ్యే పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక సర్దుబాట్లు అసంతృప్తి ఎదురైతే మాత్రం వారిని తప్పనిసరిగా అయితే కనుక బొజ్జగించి వారికి ప్రత్యామ్నాయంగా నామినేటెడ్ పదవులు సైతం కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యేలాగా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే ఇటు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటూ కూడా ఇటు ఇప్పటికే ప్రతి పార్టీ ఏదైతే కూటమిలో ఉండేటువంటి ప్రతి పార్టీ అయితే కనుక నాయకులకి, కోఆర్డినేటర్లకి, జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి కమిటీలకు అయితే కనుక దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో కూడా ఇక జెండా ఎగరేసే దిశగా అయితే కనుక ముందుకు వెళ్తే తప్పనిసరిగా అయితే కనుక కూటమి బలోపేతం అవుతుంది. క్షేత్రస్థాయిలో తమ బలం ఎంత ఉందో ఏంటి అనేది కూడా ఇది ఒక బల పరీక్ష అనేది కూడా తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు అవకాశం ఉన్న చోట్ల ప్రతి చోట కూడా ఇటు ప్రతిపక్షం కూడా ఈ యొక్క నామినేషన్ వేస్తాము, అవసరం ఎవరైతే వేయిన చోట తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి దిగుతాడన్న దానిపై అయితే కనుక ఒక పక్క కూటమి పార్టీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.